హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనకి రైల్వే క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశారు ఈ సంవత్సరం. అసలు ఎప్పుడూ లేని విధంగా రైల్వేలో ఏంటంటే క్యాలెండర్ రిలీజ్ చేసి 1 by 1 నోటిఫికేషన్స్ ఇవ్వటం, వాటికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా జరగడం అనేది రైల్వేలో చాలా విచిత్రమైన అన్నమాట. ఎందుకంటే 2018-19లో మీరు చూసినట్టయితే ఆ నోటిఫికేషన్లకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా లేట్గా జరిగింది. అలాంటిది మీరు ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని లక్గా ఫీల్ అవ్వాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి కనుక క్యాలెండర్ గమనించినట్టయితే మనకి ఏఎల్పి రిలీజ్ అయిపోయింది, టెక్నీషియన్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఇంకా జులై టు సెప్టెంబర్, అంటే ఇప్పుడు ఉన్న ఆగస్ట్ సెప్టెంబర్ లో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావాలి. అంటే ఇప్పుడు వస్తుంది ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఒకటి రావడానికి రెడీగా ఉంది. జేఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, పారామెడికల్ అయిపోయింది. ఇంకా మనకి రావాల్సిందల్లా మెయిన్ నోటిఫికేషన్స్ ఎన్టీపీసీ ప్లస్ మినిస్టీరియల్ లెవెల్ 1 గ్రూప్ డి అనమాట. గ్రూప్ డి ఎన్టీపీసీ కూడా రాబోతున్నాయి. ఫ్రెండ్స్, నేను మరలా చెప్తున్నాను, రైల్వేకి ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా కూడా మీరు ఏ ఎగ్జామ్ కి, ఏఎల్పీకి అయినా, టెక్నీషియన్స్ కి అయినా, ఎన్టీపీసీకి అయినా, గ్రూప్ డికి అయినా, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా కూడా సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా? అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ మెయిన్ ఫోకస్ చేయండి 3 సబ్జెక్టుల మీద. మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఓకేనా? ఈవెన్ మీరు జేఈకి ప్రిపేర్ అయినా కూడా ఫస్ట్ ఎగ్జామ్ అనేది మీకు నాన్ టెక్నికల్ ఉంటుంది. దాంట్లో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్సే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు ఫైనల్ గా మన వీడియో థీమ్ ఏంటంటే, ఈ రోజు ఏఎల్పికి ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఎంత ఫాస్ట్ గా ఉన్నారో చూడండి రైల్వే వాళ్ళు. ఏఎల్పికి ఎగ్జామ్ డేట్స్ ఈ మంత్, ఐ మీన్ 28th నుంచి, ఆగస్ట్ 28th నుంచి సెప్టెంబర్ 6 వరకు ఫస్ట్ సిబిటి జరుగుతుంది. ఓకేనా? సిబిటి 1. ఫ్రెండ్స్, మీరు ఎవరో టెన్షన్ తీసుకోకండి. సిబిటి 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా జాబ్ కి దానికి సంబంధం లేదు. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి పెద్ద టెన్షన్ తీసుకోకండి. బట్ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? బట్ సిబిటి 2లో మీ సత్తా మొత్తం చూపించాలి. ఎందుకంటే సిబిటి 2 మార్క్స్ ని బేస్ చేసుకుని మీ జాబ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఒక్కసారి సిబిటి ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందు ఇంకా ఎన్ని డేస్ ఉందంటే 10 days ఉంది. కాబట్టి ఈ 10 days లో మనం చేయాల్సిన ప్లాన్ ఏంటి? 1. నెంబర్ 2, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ కి ఎలా రాస్తే మనం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సిబిటి 1 నుంచి సిబిటి 2 కి ఎంత మందిని తీసుకుంటారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకు కనబడుతుంది. ఇది నోటిఫికేషన్ అనమాట, మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది. ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ చూడండి. గుర్తుపెట్టుకుని నేను మరలా చెప్తున్నాను, మీరు ఏ ఎగ్జామ్ కి అప్లై చేసినా కూడా నోటిఫికేషన్ అనేది 1-2 సార్లు చదవండి. నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మన పే స్లిప్, పే ఎంత కమిషన్ ఉంటుందని కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానించి ఎవ్రీథింగ్ అనేది మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? మరలా మీరు ఒకసారి నోటిఫికేషన్ చూడండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు క్లియర్ గా కనబడుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ స్టేజ్ సిబిటి, సెకండ్ స్టేజ్ సిబిటి, నెక్స్ట్ సిబ్యాట్ అంటారు, దీన్నే సైకో ఎగ్జామ్ అంటారు. ఓకేనా? సైకో ఎగ్జామ్. ఫ్రెండ్స్, మనకి సైకో ఎగ్జామ్ కూడా ఎలా రాయాలి, దాని మోడల్స్ ఏంటని కూడా మన వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మీకు సిబిటి 2 దగ్గర నుంచి. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ మనకి ఫస్ట్ సిబిటి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 28th నుంచి, అంటే ఇంకా 10 days ఉంది ఎగ్జాక్ట్ గా. ఈ 10 days ఏం చేయాలి, సిబిటి 1 నుంచి సిబిటి 2 కి ఎంతమంది తీసుకుంటారు ఒకసారి ప్రాసెస్ చూద్దాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు సిబిటి 1 సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సిబిటి 1 విల్ ఓన్లీ బి ఇన్ స్క్రీనింగ్ ఎగ్జామ్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనిస్తే సిబిటి 1 will only be a screening exam for shortlisting eligible candidates for CBT 2 based on their normalization marks. అంటే మనకి డిఫరెంట్ షిఫ్ట్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే సిబిటి 1 అనే ఎగ్జామ్ 28 నుంచి నెక్స్ట్ మంత్ 9th దాకా అనుకున్నాం కదా. అంటే ఒక రోజే 3 షిఫ్ట్ ఉంటాయి. మళ్ళీ 28వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది. అంటే ఒక డేకి 3 ఎగ్జామ్స్ చొప్పున 9th దాకా, అంటే అప్రాక్సిమేట్లీ 10 days, 10 3 అంటే 30 ఎగ్జామ్స్ జరుగుతాయి. ఒక్కొక్క పేపర్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఒక్కొక్క పేపర్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. కాబట్టి మార్క్స్ ని నార్మలైజ్ చేస్తారనమాట. ఆ నార్మలైజేషన్ మార్క్స్ ప్రకారం మనల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ ఎంత మందిని చేస్తారో కూడా ఒకసారి చూద్దాం మనం ఫ్రెండ్స్. ద సిబిటి షల్ బి కంటిన్యూ కౌంటెడ్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ది ఫైనల్ ప్యానల్. అంటే సిబిటి 1 అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ కి వస్తారు. Candidates belong to OBC, SC, ST who are shortlisted for CBT by availing relaxed standards for age shall continue to be treated as candidates of their respective reserved communities only for the subsequent stages of the recruitment process. అంటే ఎవరైతే ఆ క్యాస్ట్ పరంగా అప్లై చేస్తున్నారో ఆ క్యాస్ట్ ప్రకారంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతమందిని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్యాటర్న్ అండ్ సిలబస్. మనకి రేపు మీరు రాసే సిబిటి ఎగ్జామ్ అనేది 60 minutes టైం డ్యూరేషన్, 60 minutes, 75 questions, maximum marks 75. ఫ్రెండ్స్, మరలా గుర్తుపెట్టుకోండి, 60 minutes, 75 questions, 75 minutes. క్లియర్? ఇది రేపు మనకి
75 క్వశ్చన్స్, 75 మార్క్స్, 60 minutes. దీంట్లో పర్టికులర్ గా ఈ 75 లో పలానా క్వశ్చన్ అని ఉండదు. మనకి ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ప్లస్ జిఎస్ అంటాం. జనరల్ సైన్స్ జిఎస్ ఒకేలాగా రాస్తున్నాను, బట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా జనరల్ సైన్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రైల్వే నుంచి మీరు రాస్తున్నారు అంటే మెయిన్ ఫోకస్ అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ మీదే పెట్టండి. 3 సబ్జెక్టులే మెయిన్ రోల్. రేపు మీకు ఇచ్చే 75 మార్క్స్ లో కూడా 60 మార్క్స్ మీకు దీని నుంచే వస్తాయి. ఫ్రెండ్స్ నేను మరలా చెప్తున్నాను, 60 మార్క్స్ వస్తాయి. మీరు ఇంకెవరైనా చదివి రివిజన్ లో ఉంటే లాస్ట్ 10 days కాబట్టి ఈ 3 సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్, జిఎస్, జనరల్ స్టడీస్ ని కొద్దిగా పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఇంకా ఎవరైనా ప్రాక్టీస్ మొదలు పెట్టిపోయినా అర్థమెటిక్, రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది. ఓకే, సిబిటి 1 నుంచి సిబిటి 2కి ఎంతమంది వెళ్తారో చూద్దాము. దాని తర్వాత సిలబస్. ఇదిగో మన సిలబస్ సిబిటి 1 కి మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్, రీజనింగ్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ జనరల్ సైన్స్. సిబిటి 2 గురించి చూస్తే జనరల్ అవేర్నెస్ సిలబస్ అది. సిబిటి 2 చూస్తే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సిబిటి 2 షల్ బి డన్ ఆర్ఆర్బి వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ యాజ్ పర్ దేర్ నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ సిబిటి. Total number of candidates to be shortlisted for CBT 2 shall be limited to 15 times of the posts. అంటే ఒకవేళ 100 పోస్టులు ఉంటే 100 into 50% చేస్తారంట. ఇది సిబిటి 1 నుంచి 2కి వచ్చేసరికి. అగైన్ 2 నుంచి సిబిటి 2 నుంచి ఎక్కడికి వెళ్తాం మనం? సిబెట్ ఎగ్జామ్కి వెళ్తాం. సిబెట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి 8 people నే తీస్తారు. ఇక్కడ నుంచి మనకి సిబెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక షార్ట్ లిస్ట్ అనమాట. ఇక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు 1% వస్తారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ 15% సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి సిబెట్ ఎగ్జామ్ కి 8% ని, సిబెట్ ఎగ్జామ్ నుంచి, సిబెట్ అంటే సైకో ఎగ్జామ్ నుంచి షార్ట్ లిస్టింగ్ 1 అనమాట. మెడికల్ కి 2:3 అలా ఏం లేదు, ఓన్లీ 1%. మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చు. సిబెట్ ఎగ్జామ్ తర్వాత చూద్దాము. సిబెట్ ఇదిగోండి సిబెట్ ఎగ్జామ్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్, మెరిట్ ఆఫ్ క్యాండిడేట్స్, పార్ట్ ఏ ఆఫ్ పార్ట్ బి, క్వాలిఫైయింగ్ పార్ట్ బి. డాక్యుమెంట్ ఇదిగోండి, క్యాండిడేట్స్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంతమందిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 1:1 రేషియో. సిబిటి 1 నుంచి 2కి వెళ్ళేసరికి 1:15 అంటే ప్రతి పోస్ట్ కి 15 మందిని. 2 నుంచి సైకో ఎగ్జామ్ కి 1:8 people ని. నెక్స్ట్ సైకో తర్వాత డైరెక్ట్ గా షార్ట్ లిస్టింగ్. అంటే మీరు మెడికల్ ఎవరైనా డిస్క్వాలిఫై అయితే నెక్స్ట్ ప్యానల్ తీస్తారేమో, కానీ మెడికల్ కి అయితే 1:2 1:3 అయితే మెన్షన్ చేయలేదు. క్లియర్ ఫ్రెండ్స్? ఎంతమంది సెలెక్ట్ చేస్తారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను మరలా చెప్తున్నాను. 60 minutes, 75 questions, 75 marks. నెగిటివ్ మార్క్ 1/3 ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ సెక్షన్ కి అంటే అర్థమెటిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్లు, లేకపోతే సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు, జిఎస్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అని మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ ఈ 3 సబ్జెక్టుల నుంచే, ఎందుకంటే నేను ఎన్నో ఎగ్జామ్స్ రాసే రైల్వే నుంచి నేను అనుభవంతో చెప్తున్నాను, అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ నుంచి మాత్రమే 60 మార్క్స్ రావడం జరుగుతుంది. జిఎస్ అనేది చాలా నార్మల్ గా ఉంటుంది. మీరు కావాలంటే ఇన్ డీటెయిల్ గా కూడా చూడండి. సిబిటి 2 లో కూడా జిఎస్ ని తగ్గిస్తారు. జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్ మీద ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ నేను మరలా చెప్తున్నా, రైల్వే వాళ్ళు ఎవరు ప్రిపేర్ అయినా ఈ 3 సబ్జెక్టులే చదవండి. ఓకే, డన్. ఇప్పుడు మరి ఈ లాస్ట్ 10 days లో ఏం చేయాలి? ఇంకా మనకి ఎగ్జామ్ కి ఇంకా 10 days ఉంది కాబట్టి ఈ 10 days లో చేయాల్సిన పనులు, ఫస్ట్ టెన్షన్ తీసుకోకండి. ఎందుకు తీసుకోవద్దు? మీరు ప్రిపేర్ అయిన ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వేస్ట్ అవ్వలేదు. మీకు ఈ ఏఎల్పి కాకపోతే, ఎందుకంటే మంచి జాబులు కూడా కంటిన్యూషన్ లో ఉన్నాయి. ఎన్టీపీసీ ఉన్నాయి, జేఈ ఉన్నాయి, ఓకేనా, ఆర్పిఎఫ్ ఉన్నాయి, రైల్వే నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి. కాబట్టి టెన్షన్ తీసుకోకండి. సేమ్ సిలబస్ కాబట్టి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, సేమ్ సిలబస్ తో నోటిఫికేషన్ ఉన్నాయి. నెంబర్ 2, ఈ 10 days కూడా మోక్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మోక్ టెస్ట్లు అంటే మీకు ఆన్లైన్ లో కనుక అవైలబుల్ ఉంటే ఏ సైట్ లో దొరికితే ఆ సైట్ లో, లేదా ఏదైనా కోచింగ్ సెంటర్ లో దొరికితే ఆ కోచింగ్ సెంటర్ లో మోక్ టెస్ట్లు ఎక్కువ రాయండి. మీరు ఎక్కడ వీక్ గా ఉన్నారో తెలుస్తుంది. నెంబర్ 2, సిస్టమ్ లో మీరు ఎలా వాడాలో నేర్చుకోవాలి. సిస్టమ్ లో అంటే మనకి బ్లూ మార్క్ చేసుకోవడం ఉంటుంది అనమాట. అంటే మనకి తెలిసిన క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుంది అనుకోండి, బ్లూ మార్క్ చేసుకోవడం ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ లో తెలివితేటలు ఏంటంటే ఎక్కడ వరుస పెట్టి చేసి వెళ్ళడం కాదు, ఎంత తొందరగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నామో ఆ క్వశ్చనే చేయాలి. మిగతా వాటిని బ్లూ మార్క్ చేసుకుంటా, అంటే మనకు వచ్చు అనుకుంటే బ్లూ మార్క్ చేయడం, లేకపోతే స్కిప్ చేయడం నేర్చుకోవాలి. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ముందు 100 మంది ఉన్నారు చంపడానికి. మనం వాళ్ళని చంపాలి అనుకున్నప్పుడు వీడిని మనం చంపగలం అనుకుంటే చంపడం, లేదా వాడిని 2 వాడిని పక్కన నెట్టేసి 3వ వాడి దగ్గరికి వెళ్ళటం.
అంతేగాని వాడి దగ్గర కూర్చుని వాడి మీద యుద్ధం చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అంటే మీకు ఈ 60 minutes లోనే 75 people చంపాలి. మీరు ఎంత ఎక్కువ మందిని చంపితే అంతమంది అనుకున్నప్పుడు ఏంటి, మనం ఎవరినైతే చంపగలమో, మనకంటే ఎవడంటే బలహీనుడు ఉన్నాడో వాడి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి, ఫాస్ట్ గా వాడినే చేయాలి. సేమ్ యాస్టీజ్ క్వశ్చన్స్ లో కూడా మనకి ఏ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయో ఆ క్వశ్చన్ ఫాస్ట్ గా చేసేయాలి. అట్లీస్ట్ 50 క్వశ్చన్స్ అన్న అటెంప్ట్ చేసేలాగా ఉండండి. నెగిటివ్ కి చాలా దూరంగా ఉండండి. మీరు బాగా చేయగలరు అనుకుంటేనే పెట్టండి, నెగిటివ్ మార్క్ జోలికి వెళ్ళకండి. మీకు నార్మలైజేషన్ లో మార్క్స్ బాగా పెరుగుతుంది. మీరు ఈవెన్ 50 అప్లై చేసినా కూడా స్కోర్ 70 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నార్మలైజేషన్ అంటే అంతేను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. మోక్ టెస్ట్లు ఎక్కువ రాయండి, టెన్షన్ తీసుకోవద్దు. ఏ సబ్జెక్ట్ అయితే మీరు బాగా ప్లస్ గా ఉన్నారో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైతే సబ్జెక్ట్ వచ్చు అనుకుని మార్క్స్ మనకి తక్కువ అవుతున్నాయి ఆన్లైన్ ఎగ్జామ్ లో, ఆ సబ్జెక్ట్ ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా అట్ ద సేమ్ టైం మీరు అథమెటిక్ లో మ్యాథ్స్ లో ఎక్కడన్నా ఫార్ములాస్ నేర్చుకుంటే ఆ ఫార్ములాస్ అన్ని ఒక బుక్ లో రాసుకుని డైలీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు చేయాల్సింది 10 days అలా ఇదే. వీటితో పాటు మీరు సైమల్టేనియస్ గా అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి టెన్షన్ తీసుకోబాకండి. మనకు వరుసనే ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పటి నుంచి ఒక 1 year పాటు రైల్వే ఎగ్జామ్స్ వరుసనే జరుగుతూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, టెన్షన్ తీసుకోకండి. ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు హాల్ టికెట్లు కూడా ఒక 1 week లోపే వచ్చేస్తాయి అనమాట. అంటే ఇంకా సిటీ ఇంటిమేషన్ కూడా రావాలి కదా 10 days బిఫోర్. అంటే ఒక 2-3 days లో మనకి సిటీ ఇంటిమేషన్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రిజర్వేషన్ చేసుకోవడానికి కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రైల్వే గురించి ఇంకా ఎలాంటి సమాచారం కావాలన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి అప్డేట్స్ అయినా డైలీ ఇవ్వడం జరుగుతుంది. మనకు అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మన గ్రూప్ లో చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.